భగవద్గీత 13th చాప్టర్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 4th శ్లోకం. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారీ యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఏదైతే క్షేత్రజ్ఞుల జ్ఞానం పూర్ణంగా కలగనంత వరకు కూడా ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఈ మాయామోహాలకి లోబడతావు. భ్రమలన్నవి అనుమానాలన్నవి వచ్చి పడుతూనే ఉంటాయి, కానీ అవి తొలగవు. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే తత్ క్షేత్రం అంటే తత్ అంటే అది, క్షేత్రము ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా క్షేత్రం అంటే శరీరము, అలాగే క్షేత్రజ్ఞుడు అంటే ఆ క్షేత్రంలో ఆ శరీరాన్ని ధరించిన వాడు పని చేయటానికి మూలమైనది ఏదైతే ఉన్నదో అది తెలుసుకున్నవాడు అని చెప్పాడు. అందుకే ఇక్కడ క్షేత్రం అంటే శరీరం. ఏ శరీరము? సకల శరీరాలు. ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా అన్ని సర్వక్షేత్రాలు నేనే అన్నాడు. అందుకని ఆ క్షేత్రాలు అన్నీ, తత్ క్షేత్రం ఆయా క్షేత్రాలన్నీ, యచ్చయాద్ దృక్చయాద్. యచ్చయాద్ అంటే అర్థం ఏంటి అంటే అంటే ఆ శరీరాలు ధరించిన ప్రతిదీను, అలాగే దాని స్వభావము. ఇప్పుడు ఒకటి చెప్పేసరికి ఇప్పుడు ఇది ఇది అని చెప్తాను. ఇప్పుడు ఇది ఇది అని చెప్పినప్పుడు అది ఆ స్థితిలో ఉన్నవాడికి, అంత ప్రజ్ఞ ఉన్నవాడికి, అంత జ్ఞానం ఉన్నవాడికి అది పట్టేసుకుంటాడు. అది లేని వాడికి ఏమవుతుంది, అసలు ఇదంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తయారైంది, ఇది ఏం పని చేస్తుంది, దేనికి వాడాలి. ఎలా అయితే మనం చిన్న చిన్న వస్తువులు కొనుక్కున్నప్పుడే, ఇప్పుడు మిక్సీ కొనుక్కున్న, ఫ్రిడ్జ్ కొనుక్కున్న, వాషింగ్ మెషిన్ కొనుక్కున్న బుక్లెట్ ఇస్తుంది, దాన్ని ఎలా వాడుకోవాలి, ఏది నొక్కితే పనిచేస్తుంది, అందులో ఏం పోయాలి, ఎక్కడ పోయాలి, ఎంత పోయాలి, ఇవన్నీ ఎలా అయితే మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్నట్టుగా ఉందో, ఇప్పుడు ఇది క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడు అని చెప్పేస్తే సరిపోతుందా? సరిపోదు. పైగా ఇప్పుడు మనం బాధలో ఉన్నా, లేకపోతే కాస్త తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం, కానీ మనం సంపూర్ణ జ్ఞానం కాదు. అందుకని దాన్ని విడమర్చి మళ్ళీ చెప్పాలి. ఎలా అయితే అప్పుడే స్కూల్లో జాయిన్ అయిన, నర్సరీలో జాయిన్ అయిన పిల్లోడికి నేను తీసుకొని పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చేసి ఇది నువ్వు చదివేయి అని చెప్పిస్తే వాడికి అక్షరాలే రావు. అక్షరాలు రాని వాడికి నేను ఇంత పదాలతో కూడుకుని ఇన్ని లైన్లో ఉన్నదంతా కూడా ఒక 10 పేజీలు ఇచ్చినట్టుగా ఇచ్చేస్తే వాడికి ఏం అర్థం అవుతుంది? అసలు పదాలంటే ఏంటో, ఒకదాని తర్వాత ఇంకోటి వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉచ్చరిస్తారు, దీన్ని ఏమంటారు, ఇదన్నీ చెప్పినప్పుడు మెల్లగా 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 దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని పురోగతి చెంది అప్పుడు ఆ స్థితికి వచ్చి అది ఇస్తే అది చదవగలడు, అది అర్థం చేసుకోగలడు. అది లేని స్థితిలో ఉన్నవాడికి మళ్ళీ విడమర్చి చెప్పాలి. అలాగే ఇక్కడ మూలాలన్నీ కూడా అంటే అనుమానం అన్న బీజము మూలం నుంచి ఎలా తీసేస్తాడు పరమాత్మ అంటే ఒకటి చెప్పేసి నువ్వు తెలుసుకొని వదలడు. దాన్ని ఎలా నువ్వు చేరుకోవాలి, దాన్ని చేరుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి, అది మళ్ళీ నీకు అర్థం అవ్వాలంటే నువ్వు ఏ స్థితిలో ఉండాలి, ఇలా నువ్వు సుదీర్ఘంగా ఆ పయనం కొనసాగించాలంటే కూడా నువ్వు ఎలా ఉండాలన్న స్పష్టతతో చెప్తున్నాడు. అందుకే తత్ క్షేత్రం యచ్చయాత్ దృక్చయాద్వికారి అంటే ఆయా క్షేత్రాలు, అలాగే ఆయా క్షేత్రాలే కాకుండా దాని స్వభావాలు. ఎలా అంటే మనుషులుగా ఉన్నాం, అందరం ఒకేలాగా ఉన్నామా? లేదే, గుణమయంగా ఉంటుంటారు. కొంతమంది సాత్వికంగా ఉంటారు, కొంతమంది రజోగుణంతో ఉంటారు, కొంతమంది తామస గుణంలో ఉంటారు. అలాగే సకల క్షేత్రాలు అని చెప్పే వృత్తి మనుషులే ఉన్నారా? లేదే, జీవులు ఉన్నాయి. ఆ జీవుల్లో కూడా ఇప్పుడు జంతువులు అంటాం. జంతువులు అంటే మళ్ళీ జంతువుల్లో రకాలు, కుక్కలు ఒకలాగా ఉంటాయి, నక్కలు ఒకలాగా ఉంటాయి, పులి ఒకలాగా ఉంటుంది, పిల్లి ఒకలాగా ఉంటుంది, బల్ల ఒకలాగా ఉంటుంది, అన్ని జీవులే కదా. అందుకే దానికి మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వభావం ఉన్నది. ఆ స్వభావంతో పాటు మళ్ళీ దానిలో మార్పులు, కదలికలు. ఇప్పుడు ఎలా అయితే మనం కాళ్ళతో నడుస్తాము, 4 కాళ్ళు ఉన్నాయి జంతువులకి, కొన్ని అవి అట్లా నడిచేది, కొన్ని పాకే ఉన్నాయి, కొన్ని నీళ్ళలో ఈదుతాయి, పక్షులు ఎగురుతాయి. ఒక్కొక్క దానికి మళ్ళీ స్వభావం మారుతుంది. అందుకే ఇక్కడ ఆ స్వభావం మారుతుంది. అలాగే ఈ స్వభావంతో పాటు అక్కడ మళ్ళీ వికారాలు అంటే దానిలో కదలికలు బట్టి అది మళ్ళీ దేనికి సంపర్కంలో ఉంటుందో, అది ఏం చేస్తుందో దాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ వికారాలు, కదలికలు, మార్పులు అన్నవి సంభవిస్తూ ఉంటాయి. ఈ సంభవించే విధానంలో అందుకే యత్ వికారి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ మార్పులు మళ్ళీ దేని నుంచి వస్తాయి?
యచ్చ తత్ యద్. అంటే ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి మూలం. అంటే ఇక్కడ ప్రతిదానికి ఒక క్షేత్రం ఉంది, దానివల్ల దానికి ఒక స్వభావం ఉంది, దానివల్ల కొన్ని వికారాలు ఉన్నాయి, అంటే కొన్ని క్రతువులు చేయటం వల్ల కొన్ని మార్పులు చేర్పులు అన్నీ ఒకలాగా లేవు. దాని నుంచి ఏమవుతుంది అంటే దానివల్ల మళ్ళీ దీనికి దానికి భేదం వచ్చేస్తుంది. భేదం పైకి ఆకారంలో వేరుగా ఉన్నాయి, చేసే పనులు వేరుగా ఉన్నాయి, మళ్ళీ ప్రతిదానికి నియమాలు ఉన్నాయి, వేరు వేరుగా ఉంటున్నాయి, మార్పులు చేర్పులు ఉంటున్నాయి. అంత మాత్రం చేత మళ్ళీ మూలాన్ని మర్చిపోకూడదు. అందుకే ఇలా కదలికలు మారుతూ ఉన్నాయి, దాని ప్రవర్తన మారుతుంది, అన్నీ మారుతూ ఉన్నాయి. అందుకే ఇక్కడ యత్తశ్చత్ యత్ అని చెప్పి సచయో యత్ ప్రభావశ్చ. అలాగే దాని సామర్థ్యత కూడా ఏంటో, ఒకదానికి ఒక్కొక్క సామర్థ్యత ఉంటుంది. అందరిలో కూడా ఇప్పుడు అందరూ మనుషులు అయినప్పుడు కూడా అందరికీ కళ్ళు ఉన్నాయి. కొంతమందికి బాగా కనిపిస్తుంది స్పష్టంగా, కొంతమంది కళ్ళద్దాలు పెట్టుకుని అంత స్పష్టంగా కనిపించదు. సామర్థ్యత అన్నది ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటుంది. పైగా ఆ సామర్థ్యత పెంచుకోవడానికి మనం కొంచెం కృషి చేసే కొద్దీ, ఎలా అయితే మ్యాథ్స్ క్యాల్కులేషన్ కొంతమందికి 1+1 అంటే కూడా కొంచెం మనం ఆలోచించాల్సి వస్తుంది, ఇది ఇంతేనా అని. కొంతమందికి 4-5 నెంబర్లు కల్పించేసినా సరే చాలా టకటకటగా చెప్పేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మళ్ళీ కదలికల వల్ల, మళ్ళీ దాని వికారాల వల్ల, వాటిని అన్నిటి వల్ల సామర్థ్యత కూడా మారుతూ ఉంటుంది, దాని ప్రభావం మారుతూ ఉంటుంది. అలాగే తత్ సమాసేన, ఆ సామర్థ్యంతో పాటుగా ఇవన్నీ కూడా నీకు సంక్షిప్తంగా, అంటే ఇక్కడ ప్రతిదానికి ఒక లక్షణం ఉంటుంది, కొన్ని విలక్షణంగా ఉంటాయి. అందుకే దాన్ని నేను సంక్షిప్తంగా చెప్తాను. ఆ సంక్షిప్తంగా ఇవి చెప్పే క్రతువులో కూడా, అందుకే ఇవన్నీ చెప్తూ నా నుంచి నువ్వు తెలుసుకో అంటే చెప్పేది నేనే, పైగా అది వినే అర్హత నీకు ఇస్తున్నాను. అలాగే విన్నది మళ్ళీ నీకు గుర్తుండేలాగా కూడా చెయ్యగలిగింది ఆ పరమాత్మ. అందరూ క్లాస్లో 40 మంది ఉంటారు, 50 మంది ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరికీ టీచర్ ఒకేలాగా చెప్తుంది. దాన్ని ఎవడు పట్టుకుంటాడు అంటే దాని మీద శ్రద్ధ ఉన్నవాడు పట్టుకుంటాడు, అది సరిగ్గా విన్నవాడు పట్టుకుంటాడు. దాన్ని తెలుసుకోవాలనుకుని అది వల్ల నాకు ఉద్ధరింపబడటానికి, అది వినియోగించుకోవటానికి నాకు ఇది నా జీవితాన్ని మారుస్తుంది, నేను ఉద్ధరింపబడతానన్నవాడు ఇంకా ఏకాగ్రతగా వింటాడు. పైగా ఒకసారి వింటే అర్థం కానివాడు ఏం చేస్తాడు, దాన్ని బాగా దానికి సంబంధించిన అన్ని రాసుకోవటం, మళ్ళీ ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి అడగటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు సామర్థ్యత పెంచుకోవటానికి. అందుకే ఇవన్నీ మేషును నా దగ్గర నుంచి నువ్వు విను. అంటే ఇంతకు ముందు చెప్పిందే మళ్ళీ ఎందుకు ఇంతలాగా వివరించి చెప్తున్నాడు అంటే, తెలుసుకోదగిన దాన్ని నీకు చెప్తాను, దేన్ని తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పాడు. కానీ ఇక్కడ మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అంటే, కనిపించే ఆకారానికి, కనిపించే రూపానికి, దాని లక్షణాలు బట్టి మనలో మళ్ళీ భావన మారిపోతుంది. ప్రతి క్షేత్రంలో ఉన్నది నేనే అన్నది దృఢపరచటానికే మళ్ళీ ఇంతలాగా వివరించి మళ్ళీ చెప్తున్నాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, తత్క్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. అర్జున, జాగ్రత్తగా విను. అసలు క్షేత్రం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, అసలు దానిలో భావనలు వికారాలు ఎలా కలుగుతాయి, అసలు ఈ వికారాలకి మూలం ఏంటి, ఆ క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, మళ్ళీ క్షేత్రజ్ఞుడు ఏదైతే తెలిసినవాడు దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నిటినీ కూడా నీకు నేను సంక్షిప్తంగా చెప్తాను అన్నాడు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సామర్థ్యత ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది స్వయంగా. అంటే ఇక్కడ ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పటం ఒకటి, అసలు ఇట్లాంటి ప్రశ్నలు ఇది చెప్పిన తర్వాత కలుగుతాయి కాబట్టి అవి తానే చెప్పి మళ్ళీ సమాధానం కూడా నేనే చెప్తున్నాను, దేనికి ఏ సమాధానం చెప్తున్నానో గ్రహించు అని ఇక్కడ ఇవి చెప్పటం చేస్తున్నాడు. ఎలా అయితే ఇప్పుడు నాకు అన్నీ తెలుసు, నా క్లాస్లో 3rd క్లాస్ పిల్లలు ఉన్నారనుకుందాం, నాకు అన్నీ తెలుసు కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టుగా ఇది 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 అని చెప్పుకుంటూ వెళ్ళిపోయినప్పుడు దేనికే చెప్తున్నానని వాడికి అర్థం కాదు. వాడికి ఈ ప్రశ్నకి ఇది సమాధానం, ఇది ఇలా చెయ్యాలి, మల్టిప్లికేషన్ డివిజన్ ఇవన్నీ చేతకానోడికి దేనికి మల్టిప్లికేషన్ చేస్తున్నాను, దేన్ని డివిజన్ చేస్తున్నాను, దేన్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను అన్నది ఇది నేను చెప్పకుండా ఇది ఇలా చేసేయాలి అలా చేసేయాలని చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాడికి ఏం అర్థమవుతుంది, వాడికి ఏం చెప్తున్నాను అది వివరించి మళ్ళీ దీనికి ఇలా చేయాలి దానికి అలా చేయాలి, దీని
చేస్తే ఇలా వస్తుంది, ఇది చేస్తే అలా వస్తుందని ఎలా అయితే చెప్తానో, అలాగే ఇక్కడ క్షేత్రం గురించి ఆ క్షేత్రజ్ఞుడు అని అడిగిన దానికి చెప్పేసి వదిలేయలేదు. అంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కుక్క చేసే పని పిల్లి చేయదు, పిల్లి చేసే పని సింహం చెయ్యదు. అలాగే మనుష్యులు అయినప్పటికీ కూడా సాత్వికంగా ఉన్నవాడు ఒకలాగా ఉంటాడు, జ్ఞానం వైపుగా వెళ్ళేవాడు అజ్ఞాని చేసే పనులు చెయ్యడు. అందరికీ అవే శరీరాలు ఉన్నాయి, అందరికీ అవే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అందరికీ అవే కర్మేంద్రియాలు ఉన్నాయి, అదే మనస్సు బుద్ధి, అవే కళ్ళు, అవే చెవులు, అదే శరీరము అయినప్పటికీ కూడా అవగాహన లోపం ఉంటే ఒకలాగా ఉంటావు, విచక్షణ రహితంగా దుర్గుణాల వల్ల, ఈ వాసనల వల్ల, వికారాల వల్ల ఒకలాగా ఉంటావు. అందరూ పుడుతున్నాం, అందరూ మరణిస్తున్నాం కాబట్టి మధ్యలో జీవితం వీటి ప్రభావం వల్ల ఉద్ధరింపబడికి వైపుగా వెళుతున్నావా, లేక ఇంకా 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 ఈ వాసనల కారణంగా, ఈ స్వభావాల కారణంగా, ఈ వికారాల కారణంగా మనం మళ్ళీ దిగజారిపోతున్నామా అన్నది ఆధారపడి ఉంటుంది. అందుకే చాలా శ్రద్ధగా విను అని చెప్పాడు. క్షేత్రం తెలుసుకోవాలి, అలాగే ప్రతి ఒక్క క్షేత్రానికి ఒక స్వభావం ఉంటుంది. ఆ శరీరాన్ని ధరించింది ప్రతిదీ కూడా క్షేత్రమే అవుతుంది. అయితే ఒక క్షేత్రం ఒక శరీరం చేసే పని ఇంకో శరీరం చేయదు. మనుషులు అయినప్పుడు అందరికీ ఒకేలాంటి శరీరాలు ఉన్నప్పటికీ కూడా ఎలా అయితే కొంతమందికి కొన్ని బాగా పనిచేస్తాయి, కొంతమంది కొన్ని బాగా పనిచేయవు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళంటే కాస్త వాళ్ళు చేసే ఒక యాక్టివిటీ అన్నది రోజంతా కూడా వాళ్ళకి 60 వచ్చినా 70 వచ్చినా వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకు? ఎందుకంటే ఆ శరీరాన్ని ఎంత కష్టపెట్టాలో అంత కష్టపడతారు, దాంతో ఎంత వినియోగించుకోవాలో అంతా వినియోగించుకోవటం, దానికి ఎంత విశ్రాంతి ఇవ్వాలో అంతే ఇవ్వటం, పరిమితిలో ఆహారం ఇవ్వటం, పరిమితిలోనే అన్నీ చేస్తూ దాన్ని మళ్ళీ అతిగా భోగాల వైపు తీసుకెళ్లకుండా కూడా దాన్ని నియంత్రిస్తారు. అలాగే అలజడిప్రాయమైన జీవితాన్ని కాకుండా ప్రశాంతమైన చిత్తంతో ఉన్న వాళ్ళకి ఆయుష్ ఎక్కువ. ఇవి సాధారణంగా అందరికీ తెలిసినవే. 20 ఏళ్ళు వచ్చినోడు 60 ఏళ్ళు వచ్చినోడి కన్నా కూడా ఎందుకు జబ్బులు ప్రాయంగా ఉంటున్నాం అంటే మనం తినే తిండి దగ్గర నుంచి, మనం చేసే పనుల దగ్గర నుంచి, మన ఆలోచనల దగ్గర నుంచి ఈ శరీరాన్ని ఎలా వినియోగించుకోవాలో అలా కాకుండా అడ్డదిడ్డంగా నేను వినియోగించుకుంటూ పోతున్నప్పుడు నా వాసనలు తొలగించుకోవట్లేదు సరికదా, పెంచుకుంటూ పోతున్నాను. అలాగే సత్సంగత్వం చేయటం మానేసి వికారాలు పెంచేలాగా దుర్గుణాలమయంగా ఉన్నవాడి సాన్నిధ్యాన్నే నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి జన్మ, అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్తమం అంటారు. ఆ మానవ జన్మ లభించాక కూడా ఇట్లాంటి వికారాల కారణంగా, ఇటువంటి కర్మల కారణంగా నేనేం చేసుకుంటున్నాను, నేను ఆ క్షేత్రజ్ఞుడి వైపుగా నా పయనాన్ని కొనసాగించకుండా దిగజారే స్థితికి నా స్వభావ కారణంగా నేను పడిపోతున్నాను. పైగా ఇది చూసి అంటే ఇక్కడ రూపురేఖలు బట్టి కానీ, లేకపోతే వాళ్ళు చేసే క్రతువులు బట్టి కానీ, వాళ్ళ శరీరాలు బట్టి కానీ వాళ్ళ స్వభావం ఉండదు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఆలోచన విధానము, ఆ గుణముల కారణంగానే వికారాలు పెరిగిపోతూ ఉంటాయి. గుణాలను ఎప్పుడైతే అణుచుకుంటున్నావో, సాత్వికాన్ని పెంచుకుంటూ ఉన్నావో వికారాలు అన్నవి తొలగిపోతాయి. పైగా ఈ వికారాలకి కారణం ఏంటి అంటే దేనివల్ల వస్తాయి? ఇప్పుడు ఒక క్షేత్రం నీకు లభించిందంటే నీకు పుణ్యం కొద్ది, ఎలా అయితే అన్ని జన్మల్లోకి ఉత్తమమైన మానవ జన్మ లభించింది. అది పైగా వెంట వెంటనే ఏం లభించదే, కొన్ని జన్మలు తీసుకున్నాక లభిస్తుంది. క్రిములు కీటకాలు బోర్డు జీవరాశులను అన్ని జన్మలు ఎత్తాక ఈ జన్మ తీసుకుంటున్నాం. పైగా ఇది తీసుకున్నాక కూడా ఇప్పుడు కొంతమందికి ఉంటాయి పూర్వజన్మ వాసనలు అంటారు. కుక్కను తీసి సింహాసనం మీద కూర్చోబెట్టిన అది ముడుసు తీసి ఎముక చూసేసరికి ఉరుక్కుంటూ వెళ్ళిపోయింది అంటారు. ఎందుకు? దాని కోరిక అక్కడే ఉంది కాబట్టి. అలాగే ఇలాగ మనకు ఉత్తమోత్తమైనవి లభించినప్పటికీ కూడా ఈ క్షేత్రం శరీరం అయితే లభించింది కానీ ఆ స్వభావం దీనికి తగ్గట్టుగా లేదు. అంటే ఆకారాలు ఇలా ఉంటున్నాయి కానీ స్వభావాలు మళ్ళీ దానికి తగ్గట్టుగా కూడా ఉండట్లేదు. ఆ వికారాల కారణంగా, ఆ వాసల కారణంగా, ఆ పూర్వజన్మల యొక్క కర్మానుసారంగా మనం మళ్ళీ వాటికే దగ్గర అయిపోతూ ఉంటున్నాం. అందుకే ఇది చాలా బాగా అర్థం చేసుకొని అందుకు చెప్తున్నాడు. స్వభావం వేరుగా ఉంటుంది, గుణముల కారణంగా వికారాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ వికారాల కారణంగా ఏమవుతుంది, మళ్ళీ నేను నా పుట్టుకని గతిని స్థితిని మార్చేసుకుంటున్నానంటే పరమ పదానికి పొందగలిగే స్థితిని జ్ఞాన కారణంగా ఈ మానవ జన్మలో నేను ఉద్ధరింపబడటానికి నాకు ఇది ఆధారమైందా అని నేను మళ్ళీ దుర్వినియోగం చేసుకుంటున్నాను. ఆ ప్రభావాలు ఎలా ఉంటాయి, ఆ క్షేత్రాన్ని చక్కగా అర్థం చేసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. అయితే దేని కారణంగా అర్థం చేసుకుంటాడు, ఎలా అయితే ప్రతి క్షేత్రానికి ఒక స్వభావం ఉంది, ఈ స్వభావం మళ్ళీ వికారాలు, ఆ వికారాలు మళ్ళీ దేనికి వస్తున్నాయి, మనం చేసే కర్మల వల్ల వస్తున్నాయి. అలాగే ఇవి కాకుండా అసలు క్షేత్రజ్ఞుడు అన్నవాడు ఎలా ఉంటాడు, దాని ప్రభావం ఎలా ఉంటుంది, అవన్నీ కూడా అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే ఏమవుతుంది అంటే వైభోపేతమైనట్టుగా నా జీవితం విభూతులు
పొందే స్థితికి నేను చేరగలను. లేకపోతే మళ్ళీ దుర్వినియోగం చేసుకుని దుర్గుణాల కారణంగా, దుష్కర్మల కారణంగా దీనిని మళ్ళీ నేను ఈ జన్మను వృధా చేసుకుంటున్నాను. అందుకే ఇది చాలా జాగ్రత్తగా వినమన్నాడు. పైగా అక్కడ ప్రశ్నలు అడగకుండానే తానే ప్రశ్నలు వేసి మళ్ళీ వీటికి సమాధానం చెప్తున్నాను. ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోక్కర్లేదో అలాగే ఏ స్వభావాన్ని మార్చుకుంటే ఉద్ధరింపబడతావో, ఏ ప్రభావాలు తగ్గించుకుంటే నువ్వు స్థిరత్వానికి లోబడి ఉండగలవో, ఆ వికారాలు రాకుండా, వికారాలు కొన్ని కొన్ని అలవాట్లు అన్నవి నేను మానేస్తే పోవు, వాటికి దగ్గరికి వెళ్ళకూడదు, ఆ అలవాట్లు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలా నేను క్రమేణా కొన్ని వాటికి దూరం అవుతూ ఉంటేనే అప్పుడు నాకు అలజడి తగ్గుతుంది, ప్రశాంతంగా వస్తుంది. వికారాలు వదలాలి అంటే కూడా మళ్ళీ చాలా కృషి చేయాలి. అనుకున్న వెంటనే వదలటానికి గుణాల ప్రభావం ఉంటుంది. మనం దేనికి దగ్గరగా ఉంటున్నాము, ఎవరికి దగ్గరగా ఉంటున్నాము, మనం ఎలాంటి పనులు చేస్తున్నామో, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో, ఎలాంటి అలవాట్లతో ఉన్నామో, అలాగే ఆహారం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒకటికొకటి తోడ్పడుతూ ఉంటుంది. స్వభావాన్ని ఉద్ధరించుకోవాలన్నా సరే, నా రూపాన్ని నేను మార్చుకోలేను, నా గుణాన్ని మార్చుకోవచ్చు, నేను చేసే కర్మలు మార్చుకోవచ్చు, నేను చూసే విధానం, నేను ఆలోచించే విధానం, నేను మాట్లాడే విధానము, ఇవన్నీ నేను మార్చుకోవచ్చు. నా రూపాన్ని నేను మనిషిని కుక్కలా అవ్వలేను, కుక్కను మనిషిలా చెయ్యలేను నేను, కానీ నా గుణదోషాలని తొలగించుకోవచ్చు. అలాగే నా స్వభావ దోషాలని, నా వికారాలని నేను అణుచుకుని వాటిని తొలగించుకుని క్రమేణా ఉద్ధరింపబడతాను. క్షేత్రం ఏదన్నా కావచ్చు, కాకపోతే క్షేత్రజ్ఞుడు ఉన్నవాడు ఒక్కడే. ఆ పరమసత్యాన్ని తెలుసుకుని దీన్ని నేను అంతలాగా మలుచుకునే ప్రయత్నాన్ని చేయాలి. అందుకే ఆ ప్రభావాలు, స్వభావాలన్నీ అర్థం చేసుకో అని చెప్తున్నాడు. దీంతో భగవద్గీత 13th చాప్టర్ 4th శ్లోక సంపూర్ణం.